దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగము ఎన్నోసార్లు చదివింటాం, కానీ మళ్ళీ మళ్ళీ దేవుడు మనతో జ్ఞాపం చేస్తూ వస్తాడు. అదే కాలం నిన్న మొన్న వేరే వాక్యాన్ని ధ్యానిస్తామంటే పోలే మనస్సు. ఇదే 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 ఏమంటాడు అక్కడ? నిన్ను స్వస్థపరుస్తాను, నేను రక్షిస్తాను, తర్వాత నీ సంకటాలన్నీ తీర్చేస్తాను, ఇంకొక మాట అంటాడు అక్కడ, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అది ఇస్తే తట్టుకోలేము అసలు. మనం ఆడ మసి అయిపోయిందేమో ఈ పాటికి. మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలే, కానీ మనమేం చేస్తాం? ప్రతీకారం కావాలా? మనకేం కావాలా? ప్రతీకారం కావాలా? వాడు ఇట్లంటే నేను అట్లా అంట, వాడు అదంటే నేను ఇదంట. ఏంటి బ్రతుకిది? మన దేవుడు అదేనా మనకు నేర్పించేది? కాస్త ఓర్పు సంపాదించుకొని వాటి నుంచి దూరంగా ఉండు, దేవుని ప్రార్థన చేయి. ప్రతీకారం ఎందుకు మనకు? వాడు ఇటు చేసినాడు కాబట్టి నేను ఇటు చేస్తా, ఏం నాదేం తప్పు? ఎంత గొప్ప విషయం ఇది. ఇక మన దేవునికి మనకు ఎంత తేడా ఉంది చూడు, ఒకసారి ఆలోచించు. కాబట్టి ప్రతీకారము తీర్చుకోవటం అనేది మన పని కాదు. పాపం చేశాడు, రైట్. అందుకే మార్కు లూకాసు వార్తలు మనం చదివాము. ఇప్పుడు 47వ వచనం ఏమంటుంది? ఆమె విస్తారమైనటువంటి పాపాలు చేసిందట. మామూలు పాపం కాదు, ఆమె విస్తారమైన పాపాలు చేసింది. వాళ్ళ దృష్టికి, బయట ఉన్న వాళ్ళ దృష్టికి ఆమె ఎవరు? అసలు ఒక వ్యభిచారి. అదే తేడా. ఎంతటి వ్యభిచారినైనా నేను వ్యభిచారి అనే భావంతో ఆమెతో మాట్లాడను. జాగ్రత్త. ప్రభు ప్రేమను కనుపరచాలి, మన బాధ్యత. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనం. ఎవరో ఏంటో మనకు తెలుసు, అయినా మన పని కాదు అది. చాలామంది ఏం చేస్తారు? ఓ ఇట్టడిది అట్టడిది అట్టడిది ఇట్టడిది అని రకరకాల అట్టడిది ఇట్టడిది అని నువ్వు అంటున్నావు అంటే నువ్వెట్టడిదని ఒకసారి ఆలోచించుకోవాలా. అది సంగతి. అది ఆలోచన లేకుండా ప్రతీకారం కోసం ప్రయత్నిస్తాం. ప్రతీకారం చేస్తే వాళ్లకు నీకు ఏం తేడా వచ్చింది? ఏమి మార్పులు వచ్చినాయి? సేమ్ టు సేమ్, అంతే. కాబట్టి ప్రతీకార ధోరణి మనకు అనవసరం. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 33, 23, 24 చదువుకుందాం. నీ ఓడతాళ్ళు వదిలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగున దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు.
దానిలో నివసించు జనులు దోషము నపహరింపబడును, పరిహరింపబడును. ఎక్కడ? ఆ ఓడలో. ఏ ఓడ? యేసయ్య ఓడలో. ఆ ఓడ తాళ్ళు తెగిపోయినాయి, కానీ ఆ ఓడలో నివాసము ఎలా ఉంది? పరిహారము చెందినటువంటి జీవితం. మన బ్రతుకు ఎలా ఉంది? కక్ష సాధింపు జీవితం, ప్రతీకార జీవితం, చెడుగు 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 అని పాయింట్అవుట్ చేసే జీవితం. మరి ఎలా యేసయ్యలో పాలు పొందగలం మనం? ఆలోచించాలి కదా. యేసయ్యలో ఎలా పాలు పొందుతామో, ఎట్లా పాలు దొరుకుతుంది మనకు? కాబట్టి చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె ఏమైంది? తన విస్తారమైనటువంటి పాపాల ద్వారా ప్రాయశ్చిత్తం కావాలని యేసు పాదాల చెంత పడిపోయింది. నువ్వు వెళ్ళలేవా? అందులో ఏం చేసింది? తన హృదయాన్ని కుమ్మరించింది. నీ చేత కాదు, నువ్వు పెదవులతో మాట్లాడతావు అంతే, క్రియ నీలో లేదు. ఏం చేసింది ఆమె? తన యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టేసింది. సువాసన విరజిమ్మింది, ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమైపోయినారు? విభ్రాంతి నొందినారు, ఆశ్చర్యపోయారు. కాబట్టి ఎన్ని పాపాలు చేసినా క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడాలని ఇష్టపడతాడు. అందుకే 118వ కీర్తన అనుకుంటాను బహుశా, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవతల ఇంకొకటి, పదే వచనం అనుకుంటా, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను మేలు. ఎక్కువ మన ధోరణి అంతా దేవుని పైన ఉండదు. వాడు ఈడు, వానికి ఇది చేసినా, ఈయనకి అది చేసినా, వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, ఈడేం చేసినాడు, నాకేం చేసినాడు, ఇదే మన బతుకులు. ఏం చేస్తాం? అవి మనసులో పెట్టుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేం, అసలు ఎవరితో మనం సావాసం చేయలేం. యేసయ్య మనలో ఉండాడు. అప్పుడు వాడుంటాడు, కక్ష తీర్చుకునేవాడు, సైతానుడు. ఆలోచించండి. కాబట్టి దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నిజంగా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందాలి. మరి ఎలా పొందుతావు? ఆ సమానత్వం మనకు లభించిందే? ఆ కంపారిజన్ మనకుందా? ఇతరులతో పోలుస్తాం మనం. వాళ్ళ ఇంట్లో అట్టు ఉంది, వీళ్ళ ఇంట్లో ఇట్టు ఉంది, వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళ ఇంట్లో ఇది ఉంది, మన ఇంట్లో ఇది లేదు, అది లేదు. అట్లా అనుకుంటే నేను ఇక్కడ నిలబడి ఉండేవాని కాదు. పొద్దు నా పరిస్థితి ఒకప్పుడు అడుగంటిపోయిన జీవితం. అందరూ అనుకున్నారు వీడు పనికిరాడు కానీ. కానీ ఆ దేవాది దేవుడు దినదినం లేపాడు. అట్లా ఎందుకు లేపాడు? నేను ఎవరి వైపు చూడలే. వాడు ఇట్టుండాడే, వాడు అన్నం తింటాడే, వాడు లడ్డు తింటాడే, వాడు మంచి బట్టలు వేసుకుని, నో. పండుగలకు, ఆయా సమయాలలో, పండుగలలో
ఎవరో ఇచ్చిన బట్టలు వేసుకున్నా నేను. దేవుడు నాకు ఇచ్చాడు అంతే. ఎవరో ఇచ్చినారంటే కొత్తవి కాదయి, ఇడిచినేటి, వాళ్ళు వేసుకొని వదిలినేటి. ఇప్పుడు మనం ఇస్తాంలే వేరే వాళ్ళకు. అలాంటి బట్టలు ధరించిన నా దేవుడు గొప్పవాడు. అలాంటి సమయంలో అవి నాకు ఇచ్చాడు. కానీ ఈనాడు వాటిని మించిన కొత్త బట్టలు నాకు ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు నాకు ఇచ్చాడు, శృంగారమైనటువంటి వస్త్రాలు నాకు ఇచ్చాడు. కానీ విస్తారమైనటువంటి పాపాలను మాత్రము క్షమించాడు. మన ధోరణి అదే, మన ధోరణి అదే. ఎంతసేపు ఉన్నా పాయింటింగ్ అవుట్ ఆల్వేస్. ఏమొస్తుంది మనకు? క్షమించే గుణం కావాలి మనకు, క్షమించే గుణం కావాలి, ఓర్చుకునే గుణం కావాలి. వాటిని అధిగమించే గుణం కావాలి, బ్రాడ్ మైండ్ కావాలి. అలా లేనప్పుడు యేసుప్రభు బిడ్డవు ఎలా అవుతావు? యేసయ్య ప్రపంచాన్ని దాంతోనే కదా జయించాడు. పగ తీర్చుకునేవాడైతే జయించగలడా? జయించలేడు. ఈరోజు ప్రపంచం ఆయన పాదాల చెంత ఉంది. కాబట్టి మన జీవితంలో మనము గ్రహించడం నేర్చుకోవాలి. అందుకే అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అందుకే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు ఎవరిని క్షమిస్తే వారిని క్షమిస్తాను, నువ్వు ఎవరిని దండిస్తే వారిని దండిస్తాను. నీకు ఇచ్చాడు అధికారం దేవుడు. స్వీకరించావా? స్వీకరించేది నేర్చుకో. ఆ గుణము నీకు లేకపోతే నువ్వు ఎలా ఆయన బలలో పాలు పొందుతావు? సరిచేసుకోవాలి. వాటిని మనం సరిచేసుకోకుండా బలలో పాలు పొందితే మాత్రము దౌర్భాగ్య స్థితి మనది. చాలా ఉన్నాయి సుగుణాలు, అన్నిటిని బట్టి అప్పుడప్పుడు సెల్లో షార్ట్స్లో వస్తుంటాయి, చూసుకోండి కావాలంటే ఎలా ఉండాలి అనేది. పొద్దున మంచి వస్తాయి, నేను చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. మంచి శుభవార్తలు వస్తుంటాయి షార్ట్స్లో. డేటా పోతే పోయింది లేని చూస్తాను నేనైతే. అన్నీ దేవుని వాక్యమే వస్తుంది, అంతా వేరేది కాదు. మళ్ళా లోకం కాదు, లోక తెలివి కాదు. కాబట్టి ప్రభువులో కొనసాగు నిమిత్తమై నిజంగా ఆయన మన యొక్క బాధను తొలగించేవాడు, మన కష్టాన్ని దూరపరిచేవాడు. అందుకే నిన్న చదివినటువంటి లేఖన భాగంలో ఒక మాట ఉంది, కీర్తనకారుడు ఒక మాట అంటాడు. నిన్న దినపాఠంలో చదివాం 147వ కీర్తన. 147వ కీర్తన. మూడవ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. చూసారే, బాధగా ఉందా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీకు న్యాయం చేస్తాడు దేవుడు. నీ బాధను సవరిస్తాడు.
బాధపడకుండా ఈ లోకంలో ఎంత లగ్జరీ లైఫ్ అయితేనేమి బాధపడక తప్పదు. వాడు కోటీశ్వరుడు కాదు, బిలియనర్ కానీలే, బాధ అనుభవించాల్సిందే మన అబ్బ కొడుకైనా. ఎందుకు? మన కారణాలు అలా ఉంటాయి కాబట్టి బాధపడతాం. కానీ నువ్వు ప్రభువులో ఉండు, నీకేం లేకపోయినా చింతలే, ఆనందంగా ఉంటావు. అది గొప్పతనం. నువ్వు ప్రభువులో జీవించు, యూ విల్ బీ సాటిస్ఫై ఆల్వేస్. అన్నం లేకపోయినా తృప్తిగా ఉంటావు. జీవించిన కాలాలు చాలా ఉన్నాయి, అందుకే చెప్తున్నాను నేను. అన్నారు ఒక మూట బియ్యం తెచ్చేస్తానన్నారు, నో అన్నా. ఏదో డబ్బులు ఇస్తాను నువ్వే తెచ్చుకో అన్నారు, నో అన్నా. దేవుని యందు ఉన్నటువంటి ఆనందం నేను ఫుల్ఫిల్ చేస్తుంది. చేశాడు దేవుడు అద్భుతం. మూటలు ఇట్లా నెట్టు పడినాయి. ఊహకందనిది, ఏ రోజు జరగనిది అది. ఆ స్థలములో, ఆ సమయంలో కొరత లేని బ్రతుకైంది. కారణం నీ ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితం నిన్ను ఆ రీతిగా నడిపించింది. దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడు, కొరత లేదు. కాబట్టి గుండె చెదరిన వారిని కూడా బాగు చేసేవాడు ఆయనే. తర్వాత ఇంకేమంటాడు? నీ గాయములు కట్టువాడు ఆయనే. ఇంకెవరున్నారు ఇక్కడ మనకు? ఆయన తప్ప. గనుక అట్టి జయ జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కానీ మనమేం చేస్తామో ఆయా సమయాల్లో తప్పిపోతాం. తప్పిపోయిన నీతిమంతుడు ఎన్నిసార్లు తప్పిపోతాడు? 7 సార్లు పడినను మళ్ళీ లేవనెత్తాడు దేవుడు. నువ్వు నేను నీతిమంతులు అని చెప్పుకోవడం కాదు, కానీ ఆయనకు తెలుసు ఎవరో నీతిమంతులు. వాడిని లేపుతాడు ఖచ్చితంగా. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. నూట 7వ కీర్తనలో 9వ వచనం, 107:9. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేళ్లతో నింపేవాడు. మేళ్లతో నింపుతాడు. ఆశ తృప్తిపరుస్తాడు. ఏం ఆశ? లోకాశ కాదు కావాల్సింది మనకు, పరలోకపు ఆశ కావాలి, దురాశ కాదు. పరలోకపు ఆశలో నీకు అన్నీ ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఇచ్చాడు కొరతలేని బ్రతుకు, ఊహకందని బ్రతుకు. కాబట్టి ప్రభువులో మనము కొనసాగినట్లయితే దేవాది దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు, ఇందులో సందేహం లేదు. కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. క్షమింపబడిన జీవితంలో ఆయన ఇచ్చే అద్భుతమైనటువంటి తన యొక్క ఏమంటారు జీవ ఆహారాన్ని మనము అనుభవించాలి. అందుకే ఆయన అంటాడు, ఎవరు 11లో, యోహాను సువార్త 11, యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. 1 మినిట్ నాన్న, చెప్పు సరేలే. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు
పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నమ్మాలి. మన నమ్మకము మనల్ని నడిపిస్తుంది. నువ్వు విశ్వసించావా? నిన్ను కాపాడుతుంది. ప్రభు నువ్వు నమ్మావా? నీ నమ్మకం నిన్ను స్వస్థపరుస్తుంది. ఒకటే నినాదం, దేవుని సన్నిధిని మోకరించి దేవుని సన్నిధిలో మన కన్నీరు కార్చటం, దేవుడు తప్పకుండా మన ప్రార్థన వినటం వాస్తవం, ఇందులో సందేహం లేదు. గనుక ప్రభువులో కొనసాగటానికి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మేరకు ఆయన మనం ఎల్లప్పుడూ కూడా తృప్తి కలిగినటువంటి వారమై మన జీవితాన్ని అనుభవించాలి. అందుకే ఆయన అంటాడు, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. చూడండి దయచేసి, ఎవరైతే ఆయన కొరకు, యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, ఆరోగ్యవంతులు. ఎదురు చూడేది నేర్చుకోవాలి. మనం ఎదురు చూడకుండా దిక్కులు చూస్తాం. దిక్కులు చూస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా మునిగిపోతాం. ఎక్కడ మునిగిపోతాం? ఎక్కడ దిక్కులు చూసావు? లోకములో దిక్కులు చూస్తావు అంటే లోకంలో మునిగిపోతావు. ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు. ఇది నేర్చుకోవాలి మనం. అందుకే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన కొరకు మనం ఎదురు చూచినట్లయితే ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుదాం. నూతన బలము పొందుదాము. నూతన శక్తి ఇస్తాడు నీకు. నూతన బలము మన చేతిలో లేదు. బలం తింటే రాదు. బలం ఆయనలో ఉంది. బలం ఆయన మన బలవంతుడైన దేవుడు. ఆయన 9:6 అంటాడు కదా, ఆయన ఎలాంటి వాడు? బలమైన దేవుడు, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. బలవంతుడైన దేవుడు ఆయన. ఆ బలము నీకు ఇవ్వాలని ఇష్టపడతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, బలము పొందేదవు. ఎప్పుడు ఆయన వైపు చూడు. చిన్న చిక్కు రాగానే అవుట్, చిన్న పరిస్థితి ఒక్క మాటలో అవుట్, ఫినిష్. ఎంత నీచమైన బ్రతుకు మనది, ఆలోచన మనది. ఓర్పులు, సహనం లేని బ్రతుకు. ఏంటి? అదే నిజంగా దేవునిలో ఉంటే మనమంతా ఏమైపోయిండే వాళ్ళం? ఈ పాటికి అగ్నిలో కాలుతా ఉందము. కాబట్టి సంపాదించుకోవాలి. దాన్ని నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో నీవు ధన్యునివైతావు. అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. వారు తొట్టిల్లుదురు, కానీ ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుతురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిలుగా నడిచిపోవుదురు. కాబట్టి ద్వీపములారా మౌనముగా నుండుడి. ఎక్కడున్నావు నువ్వు? లోకంలో ఉన్నావు. లోకము సముద్రమై ఉన్నది. సముద్రంలో నీవు ఉన్నావు ద్వీపంలా. నీ బ్రతుకును ఒక్కసారి జ్ఞాపం చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యందు సిద్ధపడు. అందుకే ఆయన అంటాడు, సిద్ధపడు. అది దేవుడు నాకిచ్చిన గొప్ప బాధ్యత, పని. అది మీకు ఇస్తున్నాను అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11:23 ఏమంటాడు? నాకిచ్చింది నీకు ఇస్తున్నా. ఏందది? ఇదిగో ఈ రొట్టె, ఈ రసం.
నేను నువ్వు పరీక్షించుకో, సిద్ధపడి అందులో పాలు పొందు, ఆయనలా జీవించు, పరలోక రాజ్యానికి వారసునివి వారసురాలివి కావాలి. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.